లేటెస్ట్ బ్రేకింగ్ కొద్దిసేపటి క్రితమే బ్రేక్ అయిన వార్త ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ ఏంటంటే వరుసగా 60 పని దినాలు అసెంబ్లీ శాసనసభ పని దినాలు 60 పని దినాలు వరుసగా జరిగిన వాటికి అటెండ్ అవ్వకపోతే ఆ సభ్యుడి సభ్యత్వం రద్దవుతుంది, డిస్క్వాలిఫై అవుతాడు. దీని మీద అధికార పక్షం కానీ కూటమి పక్షం కానీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు కానీ కొంత సీరియస్గానే ఉన్నట్టు కనపడుతుంది. ఒకవేళ రాకపోతే రాని వాళ్ళని వేటు వేయాలని తెలిసిందే. అది పెద్దగా మనం దాని గురించి చాలా సందర్భాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చాలా సందర్భాల్లో చెప్పాడు, ఆయన 60 రోజులు రాకపోతే ఊసిపోద్ది పదవి అని. ఒక పక్క అక్కడ నుంచి బీటెక్ రవి పదే అంటున్నాడు పులివెందులకి ఉప ఎన్నిక రాబోతుందని ఆయన కాచుకుని కూర్చున్నాడు. ఈ పరిస్థితుల్లో ఈయన అసెంబ్లీకి వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు అనేది ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ పార్టీ వైపు నుంచి. అయితే ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి మనకి. ఒకటి, ఆయన కేవలం అటెండెన్స్ కోసం మొక్కుబడిగా, ఎందుకంటే 60 రోజులు ఒక రోజు వెళ్తే ఇక మళ్ళీ 60 రోజుల దాకా అడిగేవాడు ఉన్నాడు కదా, కాబట్టి ఒకరోజు వెళ్ళి పబ్బం గడిపినట్టుగా ఒకరోజు వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వచ్చేస్తాడా, ఏది తన సభ్యత్వం కాపాడుకోవడం కోసం మొక్కుబడిగా వెళ్ళి అటెండెన్స్ వేసుకుని వచ్చేస్తాడా అనేది ఒకటి. లేదు రెండవది, లేదు డెమోక్రసీ ఇది, ప్రజలు మనకు ఒక బాధ్యత అప్పచెప్పారు, ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అధికార పక్షం కానీ స్పీకర్ కానీ ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా దానికోసం పట్టుబట్టుకుని కూర్చోకుండా నేను నా 10 మంది ఎమ్మెల్యేలు నాతో కలిసి 11 మంది ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళి ప్రజల కోసం ప్రజల తరపున అసెంబ్లీలో మాట్లాడదామని నిర్ణయించుకున్నాడా, కేవలం తన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఒక్కరోజు వెళ్ళి మొక్కుబడిగా అటెండెన్స్ వేయించుకుంటాడా, లేదు సమావేశాలు మొత్తం వెళ్ళి ప్రజల తరపున ప్రజల కోసం మాట్లాడతాడా, సమావేశాలు మొత్తం హాజరవుతాడు. ఈ రెండింటి మధ్య ఇప్పుడు తేల్చాల్సిన అవసరం ఉంది. కొంతమంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అని, కొంతమంది అంటున్నారు లేదు జగన్మోహన్ రెడ్డి మారాడు అని. భయమా మార్పా, ఈ రెండింటి విషయం ఏంటనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో ఉన్నారు, ఒకసారి రామారావుతో మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాలని ఒక్కసారిగా ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు నేను చెప్పిన 2 ఆప్షన్స్ లో ఏదై ఉండొచ్చు? వెంకటకృష్ణ గారు, ఈరోజు కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్పీ అండ్ ఎమ్మెల్సీల సమావేశం కూడా ముగిసింది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి ఆయన తర్జన భర్జనలు పడ్డారు. మీరన్నట్టుగానే గత శాసనసభ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. అదేవిధంగా నేను రీసెంట్గా అంటే ఒక 15 days బ్యాక్ ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చొని నేను శాసనసభకు అటెండ్ గాను, చంద్రబాబుకి ఎంత సమయం ఇస్తున్నారో నాకు అంత సమయం ఇస్తేనే వెళ్తాను, అదేవిధంగా నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వెళ్తాను అని చెప్పారు. దానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా క్లియర్గా చెప్పారు, 1/10 ఆఫ్ ది అసెంబ్లీ స్ట్రెంగ్త్లో మీకు వస్తే ఇచ్చేవాళ్ళం, బట్ నిబంధనలు ఒప్పుకో, అంతకుముందు మీరే విషయం చెప్పారు, మేము కొత్తగా చెప్పేదేమీ లేదు అని తేల్చేశారు, అయిపోయింది. బట్ ఈ రోజు వెళ్ళటం అనేది మీరు 2 చెప్పారు, భయమా మార్పా అని. మొదటిది కరెక్ట్, భయమే. ఎందుకు అనంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 101లో క్లాజ్ 4, ఆర్టికల్ 101లో 1, 2, 3, 4 అని క్లాజులు ఉన్నాయి. ఈ 1, 2, 3, 4 క్లాజులు కూడా అసెంబ్లీలో డిస్క్వాలిఫికేషన్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్లో డిస్క్వాలిఫికేషన్ని డిస్కస్ చేస్తుంది. క్లాజ్ 4 ఏం చెప్తుంది అని అంటే క్లియర్గా రఘురామకృష్ణరాజు గారు కూడా మనం చెప్పారు, 101 క్లాజ్ 4 ఏం చెప్తుందంటే ఎవరైనా సరే ఒక సభ్యుడు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ సభ్యుడు వరుసగా 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాలేదు అని అంటే అతని డిస్క్వాలిఫికేషన్, ఆ సీటు వేకెంట్ అని చెప్పి స్పీకర్ డిక్లేర్ చేయొచ్చు. స్పీకర్ డిక్లేర్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి పంపిస్తే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 4. ఆర్టికల్ 1, ఆర్టికల్ 2 దాంట్లో క్లాజ్ 1, క్లాజ్ 2, క్లాజ్ 3 చాలా విషయాలను డిస్కస్ చేస్తుంది. బట్ క్లాజ్ 4లో మాత్రం స్పెసిఫిక్గా
60 రోజులు అటెండ్ కాకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్క్వాలిఫై చేయవచ్చు. అంటే వరుసగా 60 రోజుల ఆ సమావేశాల్లో అతని బిజినెస్ కు సంబంధించి ఎటువంటి పార్టిసిపేషన్ చేయకపోతే ఆటోమేటిక్ గా సీటు వేకెంట్ అని చెప్పి ఏపీ శాసనసభ స్పీకర్ డిక్లేర్ చేయొచ్చు. ఇది జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయన ఈ రోజు అసెంబ్లీకి రావాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. మనం 15 రోజుల క్రితం ఈ విధంగా జరిగి పదే పదే ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ కానీ ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ లేకపోతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వీళ్ళు క్లియర్ గా చెప్పారు 60 రోజులు రాకపోతే ఇది మా చేతుల్లో లేదు, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4 ఇది క్లియర్ గా చెప్తుంది అని చెప్పి రాశారు. ఆ క్లాజ్ 4 లో కూడా అదేం బ్రహ్మ పదార్థం కాదు, మొత్తం 8 లైన్లు ఉంటాయి. ఆ 8 లైన్లో ఇదే రాశారు, 60 రోజులు వరుసగా అటెండ్ కాకపోతే బిజినెస్ లేకపోతే తప్పనిసరిగా డిస్క్వాలిఫై చేయొచ్చు అని. పైగా ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఉంది. అసెంబ్లీ సమావేశాలు గత 5 సంవత్సరాల కాలంగా 60 రోజులు జరిగితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సెషన్ మినిమం 20 డేస్ జరగాలి అనేది అయ్యన్న పాత్రుడి గారి ఉవాచ. ఆయన అందుకు అనుగుణంగానే బీఏసీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రితో డిస్కస్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఈ 20 రోజులు గత సమావేశాలకు సంబంధించిన 15 రోజులు ఇవన్నీ కూడా కౌంట్లోకి తీసుకుంటే 60 రోజులు దాటితే మాత్రం తప్పనిసరిగా ఆ సీటు వేకెంట్ అని చెప్పి వస్తుంది, వెంటనే డిస్క్వాలిఫికేషన్ ప్రాసెస్ బిగిన్ అవుతుంది. అందువల్లనే రేపు అటెండ్ అయ్యి గవర్నర్ స్పీచ్లో తమ నిరసన వ్యక్తం చేయడంతో పాటు, అంటే నిరసన అంటే 2, ఒకటి ఏంటంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఎందుకు అంటే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నా కూడా గుంటూరు మార్కెట్ యార్డ్ ఆయన పర్యటన తిరస్కరించినా కూడా అక్కడికి వెళ్లి హడావుడి చేయటం, అక్కడ పోలీసు రక్షణ లేదు, ప్రతిపక్ష నేతగా ఆయనకి రక్షణ లేదని నిన్ననే వెళ్లి గవర్నర్కి వినతి పత్రం ఇచ్చి వచ్చారు. అందువల్ల ఇవన్నీ ఫోకస్ చేసి అక్కడ స్పీచ్ బిగిన్ అయిన తర్వాత 10 నిమిషాల తర్వాత బాయ్కాట్ చేసి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయే అవకాశం ఉంది అనేది ఇక్కడ అసెంబ్లీ వర్గాలకు అందుతున్న సమాచారం. ఆయన నేను కంటిన్యూగా అసెంబ్లీకి వస్తానని చెప్పలా, గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే అటెండ్ కావాలి అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. ఒకవైపు గవర్నర్ని హానర్ చేసినట్టు, రెండో వైపు తాము హడావుడి చేసినట్టు, ప్రజల్లో ఫోకస్ చేసినట్టు, ఈ మూడిటి కంటే ప్రధానంగా అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేస్తే ఇంకా 60 రోజులు ఆ తర్వాత సెషన్ జరిగినా కూడా మళ్ళీ 60 రోజుల తర్వాత ఏదో ఒక మిస్టో రావచ్చు. కాబట్టి మీరు మొదటి చెప్పిన కారణం భయం అనేదే ప్రధానంగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే వెళ్ళాలి అనేది మాత్రం వాళ్ళు నిర్ణయించుకున్నారు. పైగా దీనికి సంబంధించి కూడా అసెంబ్లీకి ఏమో గైర్హాజరవుతారు, బట్ మండలికేమో వాళ్ళంతా కూడా మండలికి సంబంధించిన ఎమ్మెల్సీలంతా కూడా వాళ్ళంతా అటెండ్ అవుతారు. గవర్నర్ ప్రసంగం 24వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైనప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతున్నారు. అటు ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించిన జగన్తో కలుపుకొని 11, అదేవిధంగా ఎమ్మెల్సీలు వీళ్ళంతా కలిపి కూడా అక్కడ హడావుడి చేయాలనేదే ప్రధాన ఉద్దేశం అనేది సమాచారం అందుతుంది. ఆయన ఒక్కరోజు మాత్రమే అటెండ్ అవుతాడనేది కూడా చెప్తున్నాను. నేను ప్యాలెస్ లో కూర్చొని చెబుతా, దానికి ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం చెప్పాలని ఆయన మన డిమాండ్ చేశారు. వెంకటకృష్ణ. సరే, ఒక్క నిమిషం రామారావు గారు, మన తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చంద్రమోహన్ రెడ్డి గారు నమస్కారం. హలో హలో చంద్రమోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి మనకి క్లారిటీ ఏంటంటే ఆ ఒక్కరోజు ఎమ్మెల్సీలతో సహా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు కాబట్టి కాస్త నంబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు ఈయనతో కలిపి 11, వాళ్ళు ఒక 25 మంది వరకు ఉన్నట్టున్నారు కదా ఎమ్మెల్సీలు, ఆ నంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ ఇది చూసుకుని కాస్త హడావుడి చేయొచ్చు అనే ఉద్దేశంతో వస్తున్నాడు. లేకపోతే ఈ 60 రోజులు వరుసగా రాకపోతే పదవి పోద్దని చెప్పి మీలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు, పదవి పోతుంది ఎమ్మెల్యే పదవి పోతుందని భయంతో వస్తున్నాడా, లేదా జగన్మోహన్ రెడ్డి మారాడా, మార్పుతో వస్తున్నాడా డెమోక్రటిక్ గా, మీకేమనిపిస్తుంది? నా ఉద్దేశం అయితే 60 రోజులు శాసనసభకు రాకపోతే బై ఎలక్షన్స్ వస్తే ఈవెన్ పులివెందుల ఫేస్ చేయటం కూడా కష్టం అనే భయం ఆయనలో వచ్చింది. బై ఎలక్షన్ వస్తే అటువంటి పరిస్థితుల కోసం 60 రోజుల లోపల ఏదో ఒక రోజు అటెండ్ కావాలనేది ఒకటి. నేరుగా ఆయన వస్తానంటే రమ్మని. ఇప్పుడు మాకు కూడా ఏంటంటే అసెంబ్లీలో అపోజిషన్ ఉంటే ఒక చర్చ ఏ ఇష్యూ మీద అతను ఒక పిరికి పంట ఆఖరికి
హలో 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 రైట్, చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ప్రధానంగా టీడీపీ సీనియర్ నేత నమ్ముతున్నది ఏంటంటే ఆ ఎమ్మెల్యే పదవి పోతుంది అనే భయంతోనే వస్తున్నారు అనేది. నిజానికి ఆ ఎమ్మెల్సీలను అందరినీ వేసుకొని ఒక్కరోజు అందులో కూర్చున్నంత మాత్రాన అధికార పక్షాన్ని పెద్దగా వాళ్ళు చేయగలిగింది ఉండదు. కానీ రామారావు, చంద్రమోహన్ రెడ్డి గారి రియాక్షన్ మీకు ఎలా అనిపించింది? అదే మనం ఏదైతే అనుకుంటున్నామో కూడా ఆయన కూడా అదే భావనలో ఉన్నారు. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్, ఈ డిస్క్వాలిఫికేషన్ గురించి కుంభమేళాలో, కాశీలో, ప్రయాగరాజులో కూడా బీటెక్ రవి, రఘురామకృష్ణరాజు గారి మధ్య సంభాషణ జరిగింది. బీటెక్ రవి అయితే పులివెందుల్లో బై ఎలక్షన్ వస్తుందని ఆయన కాచు కూర్చున్నారు. ఇవన్నీ కూడా ఆయన అంత తేలిగ్గా నిర్ణయం అయితే తీసుకోలేదు వెంకటకృష్ణ. ప్రధానంగా ఈరోజు న్యాయ నిపుణులతో కూడా ఆయన మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4 ఏదైతే చెప్తుందో దాని గురించి కూడా డిస్కస్ చేశారు. ఇది కాన్స్టిట్యూషన్ లోనే ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేయటం కానీ దీని నుంచి తప్పించుకోవటం అనేది జరగదు అనేది కూడా ప్రధానమైన ఉద్దేశంగా కనిపించింది. అందువల్లనే ఆ రోజు వస్తే బయటికి చెప్పేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, లేకపోతే ఆయన వైసీపీ అధినేత మాత్రమే, పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే, ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నాకు మాజీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా సెక్యూరిటీ లేదు నేను అక్కడికి వెళ్తే అనేది ఆయన చెప్తున్నాడు. ఈ రెండు ఫోకస్ చేయడంతో పాటు అసలు ఉన్న అంతర్లీనంగా ఉన్న పాయింట్ ఏంటంటే వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెడితే ఆ రోజుతో మళ్ళా 60 రోజుల తర్వాత ఆ రోజు చూసుకుందాం అనేది. ఎందుకు అనంటే వీళ్ళంతా కూడా 11 మంది ఎమ్మెల్యేలో కూడా కొత్త వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ కొత్త వాళ్ళంతా కూడా మమ్మల్ని హౌస్కి వెళ్ళకపోతే ఎలా అని అంటున్నారు. మీరన్నట్టుగా ఆ రోజు ఉభయ సభలను ఉద్దేశించి, బోత్ హౌసెస్ని ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు కాబట్టి 25 + 11 36 మంది ఉంటారు కాబట్టి ఆ రోజు నంబర్ ఎక్కువ ఉంటుంది ఫ్లోర్లో అనేది కూడా ఒక ఆలోచనగా ఉండే అవకాశం ఉంది. అందువల్లనే ఆ రోజు నంబర్ ఎక్కువ ఉంటుంది, ఆయనకు కూడా ఎక్కువ మంది కలిపి కండవాలు వేసుకొని లోపలికి వెళ్తాము అనేది కూడా ఇందాక వైసీపీకి సంబంధించిన ప్రస్తుతం ఉండే ఒక ఎమ్మెల్యే నాతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ చెప్పారు. అందుకని ఒప్పుకున్నారు మా నాయకుడు అని చెప్పి ఆ ఒక్కరోజు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి చేయాల్సిన గలాబా చేసి గవర్నర్ స్పీచ్ అంతా కూడా డొల్లగా ఉంది అని బయటకు వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయేందుకే ఇదంతా జరిగింది అనేది కూడా వైసీపీ వర్గాలే ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నాయి. వెంకటకృష్ణ రైట్ రామారావు, అది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అంటే, ఒకటి ఎమ్మెల్యే పదవి 60 రోజులు వరుసగా అటెండ్ అవ్వకపోతే ఎమ్మెల్యే పదవి పోతుంది అనే ఒక పదవి భయంతో పోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్న ఒక చర్చ, ఒక అభిప్రాయం. రెండవది, నెల జీతం రాదు, అది నా మాట కాదు, ఎవరో మెసేజ్లు పెడుతున్నారు. నెల జీతాలు రావాలి, అసెంబ్లీలో ఎమ్మెల్యేగా జీతాలు రావాలంటే అటెండ్ అవ్వాలి కాబట్టి వెళుతున్నారు అనేది. ఐ డోంట్ థింక్ అది జీతాల కోసం వీళ్ళు వెళ్తున్నారు అని నేను అనుకోను. కానీ అదొక అభిప్రాయం ఉందని మాత్రమే ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం. ఇక కీలకమైనది, జగన్మోహన్ రెడ్డి మారాడా? మార్పు ప్రజల కోసం, ప్రజలు పదవి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి మనం వెళ్ళాలి అసెంబ్లీకి అని ఏమన్నా అనుకుంటున్నారా అనే ఒక ఎక్కడో మినుకుమనే ఒక హోప్, కానీ అది సాధ్యమయ్యే ఇదిలా కనపట్లేదు, ఎవరు అనుకోవట్లేదు కూడా అలాగని చెప్పి. సో ఎనీవే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నారు అనే దానికి సంబంధించిన ఒక విశ్లేషణ.